నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు ఉత్తరాఖండ్లో మహిళా విద్యా పరిధి విస్తరించిందన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశంలో ఆధునిక ఆవిష్కరణలను మరింత పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్న ప్రధాని మోదీ లండన్లో పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుస భేటీలు రంగారెడ్డి జిల్లా బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి దిగ్భ్రాంతి నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటును వేగవంతం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు ఇక వివరాలు ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రసంగించారు. గత 25 సంవత్సరాలుగా ఉత్తరాఖండ్ సాధించిన విజయాలను ఆమె ప్రశంసించారు. సమగ్ర అభివృద్ధి ప్రయత్నాల ఫలితంగా అక్షరాస్యత రేటు పెరిగిందన్నారు. రాష్ట్రంలో మహిళా విద్యా పరిధి విస్తరించిందని, మాతా శిశు మరణాల రేటు తగ్గిందని, ఆరోగ్య సంరక్షణ సేవలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని పేర్కొన్నారు. భారత సైన్యంలో పనిచేయడానికి, మాతృభూమిని రక్షించడానికి రాష్ట్ర యువత ఎంతో उत्साहाన్ని చూపిస్తోందని తెలిపారు. नवंबर महीने में इस राज्य की स्थापना की थी. ये बहुत प्रसन्नता की बात है कि विगत 25 वर्षों की यात्रा के दौरान उत्तराखंड के लोगों ने विकास के प्रभावशाली लक्ष्य हासिल किए. पर्यावरण, ऊर्जा, पर्यटन, स्वास्थ्य सेवा और शिक्षा के क्षेत्र में राज्य ने सराहनीय प्रगति की. डिजिटल और फिजिकल कनेक्टिविटी तथा इंफ्रास्ट्रक्चर डेवलपमेंट के क्षेत्रों में भी विकास हुआ है. विकास के समग्र प्रयास के बल पर राज्य ने ह्यूमन डेवलपमेंट इंडिसेज के कई मानकों पर सुधार हुआ है. मुझे ये जानकर प्रसन्नता हुई है कि राज्यों में साक्षरता बढ़ी है, महिलाओं की शिक्षा में विस्तार हुआ है, मातृ एवं शिशु मृत्यु दर भी कमी आई. దేశంలో ఆధునిక ఆవిష్కరణలను మరింత పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ ESTIC 2025లో ప్రధాని ఈరోజు ప్రసంగించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం మరింత అభివృద్ధి చెందడానికి, భారత్ టెక్ పవర్ హౌస్గా ఎదగడానికి ఈ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం దేశ పరిశోధన, అభివృద్ధి వ్యయం రెట్టింపు చేశామన్నారు. ఈ చర్యలు భవిష్యత్ ఆవిష్కరణలపై తమ నిబద్ధతను తెలియజేస్తున్నాయన్నారు. हमारा प्रयास है कि प्राइवेट सेक्टर में भी रिसर्च एंड डेवलपमेंट को बढ़ावा मिले. पहली बार हाई रिस्क और हाई इंपैक्ट प्रोजेक्ट के लिए कैपिटल भी उपलब्ध कराई जा रही है. साथियों, भारत में इनोवेशंस का आधुनिक इकोसिस्टम बने, इसके लिए हम ईज ऑफ डूइंग रिसर्च पर भी फोकस कर रहे हैं. इस दिशा में हमारी सरकार ने फाइनेंशियल रूल्स और प्रोक्योरमेंट पॉलिसी में भी कई रिफॉर्म्स किए हैं. पिछले दशक में हमारा R&D एक्सपेंडिचर 2 गुना हुआ है. भारत में रजिस्टर किए गए पेटेंट्स की संख्या 17 गुना बढ़ी है. 17 टाइम्स का इंक्रीज. स्टार्टअप में भी भारत अब दुनिया का తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థించారు. ఈ ఘటనలో గాయపడిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమం వేదికగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. తన ఆలోచనల బాధిత కుటుంబాలతోనే ఉన్నాయని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంతర కృషితో బీహార్లో సుపరిపాలన కొనసాగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈరోజు సహర్సాలో ప్రసంగించారు. ఎన్డీఏ అంటేనే వికాసమని, ఫలితంగా కోసి మిథిలా ప్రాంతంలో పరిశ్రమలు విస్తరిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. మాదేపురా రైలు ఫ్యాక్టరీ మేక్ ఇన్ ఇండియాకు గర్వకారణంగా మారుతోందని ఆయన తెలిపారు. తొలిసారి ఓటు వేసే యువత ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేలా తమ హక్కును ఉపయోగించుకోవాలని ప్రధాని కోరారు. आपको दी जा रही ऐसी हर मदद को रोकना चाहते हैं। साथियों, आरजेडी हो या कांग्रेस, इनका विकास से दूर दूर तक का कोई नाता नहीं है। एनडीए की पहचान తెలంగాణ రాష్ట్రంలోని చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది మరణించడం దురదృష్టకరమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు భారతీయ జనతా పార్టీ తరపున సంతాపం తెలిపారు. హైదరాబాద్లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషాదం అనేక కుటుంబాలకు తీవ్ర దుఃఖాన్ని మిగిల్చిందన్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నందున ప్రయాణ సమయాల్లో వాహనాల డ్రైవర్లతో పాటు ప్రయాణికులు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. हैदराबाद के रूरल एरियाज में रंगारेड्डी डिस्ट्रिक्ट में एक बस एक्सीडेंट के कारण 20 लोग मृत्यु हो गए। मैं भारतीय जनता पार्टी की ओर से, मेरा ओर से जो मृत्यु हो गए उनको श्रद्धांजलि अर्पित करता हूँ। उनका परिवारों इस स्थिति में जो भी अभी हॉस्पिटल में ट्रीटमेंट ले रहे, भगवान से प्रार्थना करता हूँ जल्दी से जल्दी वो अच्छा हो। मैं सभी लोगों से अनुरोध करता हूँ, एक्सीडेंट्स रिसेंटली अलग अलग जगह बढ़ रही, इसलिए जब भी कोई भी जर्नी करते हैं जो भी ड्राइवर्स है और ज्यादा से ज्यादा प्रिकॉशन ले, क्योंकि भगवान दिए से जान कौन वापस नहीं ला सकता है। इसलिए जो मानव जन्म लेना बहुत सालों का जो तपस्या है उसके कारण ही अपन मानव जन्म लेते हैं। इसलिए इस ऐसी एक्सीडेंट्स के कारण मृत्यु होना बहुत परिवार के लोग दुखी होती है। इसीलिए सभी लोग से मैं अनुरोध करता हूँ, बहुत प्रिकॉशन लेके जर्नी करना चाहिए। ड्राइवर्स हो, लोग हो, देखना चाहिए अपन ड्राइव कर रहे अपना ठीक तरह से कर रहे, मगर ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లండన్ పర్యటన కొనసాగుతోంది. పెట్టుబడులు ఆహ్వానించేందుకు లండన్ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశాలు నిర్వహిస్తున్నారు. లండన్లోనే అతిపెద్ద విద్యుత్ సరఫరా సంస్థ ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ అఫైర్స్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జర్లాడ్తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. అమరావతి, విశాఖలలో నూతన టెక్నాలజీ ద్వారా విద్యుత్ సరఫరా నియంత్రణ రంగంలో పనిచేసేందుకు అవకాశాలను, విద్యుత్ రంగంలో ప్రభుత్వ పాలసీలను ముఖ్యమంత్రి వివరించారు. గిరిజనుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. మెళియాపుట్టి మండలంలో పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మెళియాపుట్టిలో ఏకలవ్య పాఠశాల విస్తరణ పనులను ఆయన ప్రారంభించారు.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లిలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ గత 16 నెలల్లో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల ఆంధ్రప్రదేశ్కు భారీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, పాదయాత్రలో నేను ఎప్పుడూ ఒకటి విషయం అనుకున్నాను, తెలుగులో ప్రపంచం మొత్తం వెళ్ళి శాసిస్తున్నారు, కానీ ఎందుకు మన రాష్ట్రంలో ఉండి పనిచేయట్లేదు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే కావాల్సిన అవకాశాలు, ఎకో సిస్టమ్ మనం ఇంకా క్రియేట్ చేయలేకపోయామని మేము తెలుసుకుంటాం జరిగింది. అందుకే మీరు చూస్తే బాబు సూపర్ 6 హామీలో తొలి హామీ, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని అన్నాడు హామీ ఇచ్చాం. నేను ప్రతి స్పీచ్లో కూడా ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగంలో కలిసి ఇది చేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే ఒక మిషన్ మోడ్లో మేము ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. కేబినెట్ సబ్ కమిటీలో ఉన్న ఆల్ మినిస్ట్రీస్ బెస్ట్ ఇన్ క్లాస్ పాలసీస్ తీసుకొచ్చాం. మేము ఒక్కొక్కరు పోటీపడి పాలసీస్ తీసుకొచ్చాం. ఈ పాలసీస్ ద్వారా పెద్ద ఎత్తున ఈరోజు పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పరిస్థితి. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. గడిచిన 16 నెలల్లో $120 బిలియన్, $120 బిలియన్ అంటే సుమారుగా 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి కమిట్ అయినాయి. ఒక ఆర్సిలర్ మిత్తల్ 1.5 lakh crores ఎక్కడ వస్తుంది? అనకాపల్లి. గూగుల్ సింగిల్ లార్జెస్ట్ FDI ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ, $15 బిలియన్, విశాఖపట్నం. BPCL 1,00,000 కోట్లు, అది నెల్లూరు. NTPC గ్రీన్ ప్రాజెక్ట్, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఇంకొక 1,65,000 కోట్లు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ బృందం దుబాయ్లో పర్యటిస్తోంది. దుబాయ్లోని ఇండియన్ కాన్సుల్ ప్రతినిధులు BG కృష్ణన్, సెలీనా శశికాంత్తో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై కాన్సుల్ ప్రతినిధులకు మంత్రి వివరించారు. శోభా గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ దత్తతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. కాగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు శోభా గ్రూప్ ఆసక్తి చూపింది. రాష్ట్రంలోని 175 శాసనసభ నియోజకవర్గాల్లో అభివృద్ధి చేస్తున్న MSME పార్కులలో మౌలిక వసతులను త్వరితగతిన చేపట్టాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో ఈరోజు ఆయన MSME APIIC అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానాలతో MSMEల అభివృద్ధిని వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు ప్రకటనలు. Oh lovely, well done. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్,
పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో, అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. తిరిగి వివరాల్లోకి వెళ్తే 1 కాదు 2 కాదు ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. మహిళల వన్డే ప్రపంచ కప్ ఆటలో భారత్ సత్తా చాటింది. మొత్తం భారత జట్టు సమిష్టి కృషి ఫలితమే ప్రపంచ కప్ విజయం. ఇందులో ఒక్కో క్రీడాకారిణిది ఒక్కో స్టైల్, ప్రతి ఒక్కరి ఆట తీరు ప్రత్యేకమే. అలా ఉత్తమ ఆట తీరుతో అందరి దృష్టిని ఆకట్టుకున్న తెలుగమ్మాయి శ్రీచరణి మారుమూల పల్లె నుంచి వచ్చి క్రికెట్లో ప్రత్యర్థి టీంను ఓడించడంలో తన వంతు రికార్డు క్రియేట్ చేసింది. ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. చిన్నప్పటి నుంచి ఆటలంటే చాలా ఇష్టం. అలాగని సరదాగా ఆడుకోవడంతో సరిపెట్టుకోలేదు ఆ అమ్మాయి. ఆడుతున్న ఆటలో పోటీ తత్వాన్ని గ్రహించింది. ఏ ఆటైనా అందులో ముందు వరుసలో నిలబడాలనే తపన పడేది. ఆ తపనే ఆమెను ప్రపంచ యవనికపై క్రికెట్ క్రీడలో మేటి క్రీడాకారిణిగా నిలబెట్టింది. మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన టీంలో ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాకు చెందిన నల్లపురెడ్డి శ్రీచరణి తన వంతు పాత్ర పోషించింది. జిల్లాలోని వీరపనాయనిపల్లి మండలానికి చెందిన శ్రీచరణిది మధ్యతరగతి కుటుంబం. తండ్రి రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్లో ఓ చిన్న ఉద్యోగి. ఉద్యోగరీత్యా సొంత ఊరును వదిలి ఎర్రగుంట్ల మండలం ఆర్టీపీలో నివాసం ఉండేవారు. శ్రీచరణి పుట్టి పెరిగిందంతా అక్కడే. చిన్నప్పటి నుంచి క్రీడలలో ఆసక్తి కనపరిచేది. దానిని గమనించిన తల్లిదండ్రులు అథ్లెటిక్స్లో ఏదైనా ఒక క్రీడను ఎంపిక చేసుకుని అందులో సాధన చేయాలని సూచించారు. అయితే తనకు మాత్రం టీంలో ఆడాలన్న కోరిక ఎక్కువగా ఉండేది. అందుకోసమే క్రికెట్లో రాణించాలని ఎక్కువగా ఆశపడేది. అయితే అది చాలా శక్తి సామర్థ్యాలతో కూడిన క్రీడ అని, అది వద్దని తండ్రి సూచించారు. కానీ తన మనసంతా క్రికెట్ పైనే ఉంది. చదువు అయిపోగానే ఏమాత్రం సమయం దొరికినా బ్యాటు బాలు పట్టుకుని సాధన చేసేది. చివరికి తన తల్లి సాయంతో తండ్రిని కూడా ఒప్పించి క్రికెట్లో శిక్షణ తీసుకోవడానికి సిద్ధమైంది. ఆ క్రీడ పట్ల తనకున్న ఆసక్తి ఆడిన ప్రతిసారి శ్రీచరణిని ముందు వరుసలో ఉంచింది. అలా సెలెక్టర్ల దృష్టిలో పడి చివరికి ప్రపంచ కప్ లాంటి ప్రతిష్టాత్మక మ్యాచ్ల్లో భారత్ తరపున ఆడి టీమిండియాలో భాగస్వామ్యం సంపాదించింది. మొదట టీంలో సాధారణ క్రీడాకారిణిగానే ఉన్న బౌలింగ్లో ప్రత్యేకమైన మెళుకువలు ప్రదర్శించి అత్యధిక వికెట్లు సాధించిన టీమిండియా బౌలర్లలో 2వ స్థానంలో నిలిచింది. ప్రత్యర్థి జట్టు అధిక పరుగుల వైపు సాగుతున్న కీలక సమయాల్లో లెగ్ స్పిన్నర్గా శ్రీచరణి వికెట్లు తీసి ఆ జట్టు స్కోరును కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించింది. నేను ఉద్యోగరీత్యా ఈ ఊర్లో ఉన్నాను. నేను థర్మల్ ప్లాంట్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఫోర్మెన్గా పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు. పెద్ద అమ్మాయి అమెరికాలో సెటిల్ అయింది. చిన్నమ్మాయి ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుకుంటూ ఇదే నాకు కావాలి డాడీ, నాకు వేరే వద్దు, నేను చదువుకుంటా, ఇది ఆడతా డాడీ, నువ్వేం ఇబ్బంది లేదు, నువ్వేం భయపడాకు, అథ్లెటిక్స్ బొమ్మ అని వంగపోయినాము, అందుకని అథ్లెటిక్స్ నేను పోను డాడీ, ఇదే ఆడతాను నేను, నాకు ఇబ్బంది లేదు, నీకు మంచి పేరు తెస్తా డాడీ, నువ్వు ఎవరేమన్నా అనుకొని నువ్వు గమ్మునుండు, నేను చూసుకుంటా కదా, నీకు మంచి పేరు తేకపోతే అప్పుడు అడుగు అని చెప్పింది. సరేలే అమ్మ, కానీ అట్నే కానీ నీకు ఇష్టం అదే కదా, అట్లే పోన్నా. ఇప్పుడు నిలబెట్టింది ఆ పేరు. నిలబెట్టుకున్న దానివల్ల వరల్డ్ కప్లో బాగా మంచి పేరు తెచ్చుకుంది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. నేను పాప క్రికెట్ అంటే ఇండియా సెలెక్ట్ అయినప్పుడే చాలా సంతోషంగా ఉండింది. ఇప్పుడు వరల్డ్ కప్కు సెలెక్ట్ అయినప్పుడు అందరం ఆనందంగా ఉన్నాము. ఇప్పుడు వరల్డ్ కప్పు గెలిచేలాగా, ప్రపంచ కప్పు గెలిచేలాగా అందరము ఇంట్లో అందరూ ఆనందంగా, కాలనీ వాళ్ళందరూ సంతోషంగా ఆనందంతో, బంధువులు కూడా బాగా శుభాకాంక్షలు చెప్తూ ఆనందంతో నైట్ మ్యాచ్ చూసినాము. మ్యాచ్లో బాగా ఆడింది పాప కూడా, బాగా హుషారుగా ఉంది. సంతోషము. ఈ పాప ఇలా ఆడుతుందని ఎప్పుడు అనుకోలేదు. చాలా బాగా ఆడింది, బాగా పేరు తెచ్చింది మన కడప బిడ్డకి, మన ఆర్టీపీకి, అన్ని రంగాలకు పేరు బాగా తెచ్చిందని వాళ్ళు కూడా సంతోషంగా పేరెంట్స్కి శుభాకాంక్షలు చెప్పి ఆనందంతో శుభాకాంక్షలు చెప్పి వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. చిన్నప్పటి నుంచి చాలా చురుకుగా చదువులోనూ క్రీడల్లోనూ రాణించేందుకు కృషి చేసింది శ్రీచరణి. భారత జట్టులో క్రీడాకారిణిగా రాణించి ప్రపంచ కప్ సాధించడంలో తన వంతు పాత్ర పోషించిన శ్రీచరణిని చూస్తే చాలా గర్వంగా ఉందని విద్య నేర్పిన గురువులు తెలిపారు. Indian women's cricket team and won the final cup. We are all very happy
and especially Sri Charani was my student right from her childhood. I used to teach her, and she also used to show interest in sports and everything, and cricket also. And I also supported her, their parents also, that she has interested in sports. So even their parents also supported her. And every time she used to tell, auntie, I want to play, and I want to show interest in sports. And that's how she has proved and showed her talented also. And very congratulations from all of us, and especially her mother Renuka. And she was also my colleague. And I also always used to support Charani. And thanks for her hard work and everything. Congratulations once again, Charani. ఏమాత్రం సమయం దొరికినా శ్రీచరణి బాల్తో ప్రయోగాలు చేసేదని, బౌలింగ్ ఎలా వేయాలో మెళకువలు నేర్పించేదని స్నేహితురాలు తెలిపారు. తన స్టడీస్ కూడా ఎప్పుడు నెగ్లెక్ట్ చేసేది కాదు. స్టడీస్ కవర్ చేస్తూ ఉన్నింది, అథ్లెటిక్స్ కవర్ చేస్తూ ఉన్నింది, క్రికెట్ బాగా ఆడుతూ ఉన్నింది. అలానే తన ప్రోత్సాహం అట్లా ఆడడం వల్లనే తనని ముందుకి ఇంత ముందుకు తీసుకువెళ్ళడం తన చాలా గర్వంగా ఉంది. మాకు అసలు ఎంత హ్యాపీగా ఉందంటే, మా ఇంటి పక్కన అమ్మాయి, ఇన్ని రోజులు మేము చూసి కలిసి ఆడుకున్న అమ్మాయి ఈరోజు వరల్డ్ కప్లో గెలిచి మాకు చాలా గర్వంగా ఉందండి. మొదట చిన్ననాటి ఆటగా కేవలం సరదాగా మొదలుపెట్టిన క్రికెట్ ప్రయాణం ఈరోజు భారత మహిళల జట్టుకు ప్రపంచ కప్ అందించడంలో భాగమైంది. ప్రపంచ కప్ ఫైనల్ వంటి పెద్ద వేదికపై ఏమాత్రం భయపడకుండా రాణించిన శ్రీచరణి రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. పరిపాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన స్వర్గీయ ఎన్టీ రామారావు ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కొత్తూరులో నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. కార్తీక సోమవారం రోజున ఆ మహనీయుడు విగ్రహాన్ని ఆవిష్కరించడం, ముఖ్యంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఎన్టీఆర్ గారి విగ్రహం లేకపోవడం, మరి మొన్నే 2 నెలల క్రితమే ఓ విగ్రహాన్ని ఆవిష్కరించడం, తర్వాత ఈరోజు ఈ విగ్రహం ఆవిష్కరించుకోవడం చాలా సంతోషించే విషయం. అలాగే ఢిల్లీలో శాసించడం, ఆంధ్రలో పాలించడం అనే నినాదంతో నడిచేది. దాన్ని చరమగీతం పాడుతూ మరి మన పాలన మనమే చేసుకుందాం, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని మనమే నిలబెట్టుకుందాం. శ్రీకాకుళం నగరం పెద్దపాడులో కొలువై ఉన్న శ్రీ మృత్యుంజయేశ్వర ఆలయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రాచీన ఆలయాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. పురాతన దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. శరదృతవే కార్తీక మాసే వాస్త్రే జన్మాస్త్రే మాదాయ శ్రీమన్న స్వామి వాస్త్రే శ్రీమాత్రి శరణ్య సాంకేతికత వినియోగంతో తపాలా శాఖ అందిస్తున్న సేవలు సీనియర్ సిటిజన్లకు ఎంతో సౌలభ్యంగా ఉంటున్నాయని కేంద్ర పింఛన్లు, పింఛనుదారుల సంక్షేమ శాఖ ఉప కార్యదర్శి ప్రవేశ్ కుమార్ అన్నారు. పింఛన్లు పొందేందుకు తప్పనిసరైన లైఫ్ సర్టిఫికెట్ను సీనియర్ సిటిజన్లకు ఇంటి వద్దే పొందగలిగే జీవన్ ప్రమాణ్ యాప్ ఎంతో ఉపయోగంగా ఉంటోందన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఉప తపాలా కార్యాలయంలో డ్రైవ్ను సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీనియర్ సిటిజన్లు ఈ సేవలను వినియోగించుకోవడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. And I am requesting all the pensioners to do the DLC, to generate their DLC from the DLC app, Jeevan Praman app. And I am requesting all pensioners, they can do this DLC at their home to download this app. And our target to reach this time to 2 crore, and you people are
విశాఖపట్నంలో ఈ నెల 10వ తేదీ నుంచి 40వ జాతీయ టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు విశాఖ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ విఎస్ జయశంకర్ తెలిపారు. తపాలా కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ 14వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా పోటీల లోగోను, టీజర్ను ఆవిష్కరించారు. ఈ పోటీలలో 14 రాష్ట్రాలు పాల్గొంటాయని తెలిపారు. So yes, I'm happy to be here in this lovely city of Visakhapatnam, and it's probably, I think, after 9 years that we are hosting this tournament here. The Postal Department has thrown up many eminent sports people over the past few years, and currently there is a Postal All India Athletics and Cycling tournament being held at ఆంధ్రప్రదేశ్లో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. తిరుపతిలోని అలిపిరి డిపోలో 1,90,00,000తో ఏర్పాటు చేసిన డిస్పెన్సరీ, ఆర్టీసీ సిబ్బంది కోసం 2 కోట్లతో నిర్మించిన నూతన అతిథి గృహాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాత్రి వేళల్లో నడిచే ప్రైవేటు బస్సులు తప్పనిసరిగా రవాణా శాఖ నిబంధనలకు అనుగుణంగానే ఉండాలన్నారు. తిరుపతి పట్టణంలో ఆ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఆర్టీసీ కార్మికులకు వైద్య సేవలు అందించేదానికి నూతనంగా ఈరోజు డిస్పెన్సరీని కొత్తదాన్ని ప్రారంభించడం జరిగింది. సుమారు 1,90,00,000 రూపాయలతో అధునాతనమైన సౌకర్యాలతో ఈ డిస్పెన్సరీ, అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే ఆర్టీసీ సిబ్బంది, అలాగే ఆర్టీసీకి సంబంధించిన అధికారులు, అనధికారుల కోసము సుమారు 2 కోట్ల రూపాయలు వెచ్చించి గెస్ట్ హౌస్ను కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉద్యమంలా నిర్వహిస్తున్నామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె పట్టాభిరామ్ తెలిపారు. చిత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలో 1,50,000 టన్నుల చెత్తను తరలించడానికి 13 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. డిసెంబర్ నాటికి బయో వేస్ట్ను పూర్తిగా తొలగించి 15 ఎకరాలలో పార్కు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ యొక్క లక్ష్యం ఎక్కడా కూడా చెత్త పేరుకోకుండా ఏ రోజు చెత్తను ఆ రోజున ప్రాసెస్ చేస్తూ, అదే విధంగా గత పాలకులు వదిలి వెళ్ళినటువంటి 85 లక్షల టన్నుల చెత్త ఏదైతే ఉందో ఆ 85 లక్షల టన్నుల్లో దాదాపు 1,50,000 టన్నుల చెత్తని చిత్తూరులోనే వదిలేసి వెళ్లారు. దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాం. దాదాపుగా 13 కోట్ల. రాజస్థాన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మరణించారు. హర్మదా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మధ్యాహ్నం ఓ టిప్పర్ అదుపు తప్పి వాహనాలపైకి దూసుకువెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా మరో 50 మందికి పైగా గాయపడ్డారు. అతి వేగంతో వచ్చిన టిప్పర్ నియంత్రణ కోల్పోయి పలు వాహనాలపైకి దూసుకువెళ్లింది. ఈ దుర్ఘటనలో ఆ వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50,000 రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బైద్యనాథ్ ప్రసాద్కు మద్దతుగా ఈరోజు ఆయన సీతామర్షిలో బహిరంగ సభలో ప్రసంగించారు. దేశంలో సుస్థిర పాలన ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బీహార్ మౌలిక సదుపాయాలతో పాటు ఆవిష్కరణల ద్వారా అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కిందన్నారు. कभी भी भविष्य में आतंकवादियों ने सर उठाया तो उसका गोली का जवाब भारत गोले से देगा, गोलों से देगा। आप लोग खुश हो गए, मगर आगे सुनो, 5 साल के बाद जब भी ऑपरेशन सिंदूर करना पड़ेगा, वो गोला मेरे बिहार में बना हुआ होगा, बिहार में बना।
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇదే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు చెట్ల కింద ఉండరాదని సూచించారు. ఇక ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.